అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం డాక్టర్ మల్లికార్జున్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింద చాలా మంది కమెంట్ సెషన్ లో ఎన్నో రకాల డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ అందరి డౌట్స్ కి కూడా నేను రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ పాడ్కాస్ట్ లో డెఫినెట్ గా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ మల్లికార్జున్ గారు, యూరాలజిస్ట్. మీ డౌట్స్ అన్నింటినీ ఈ రోజు క్లారిఫై చేస్తాను. రండి మల్లికార్జున్ సార్, నమస్కారం. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఆల్ గుడ్ సార్, మీ పుణ్యమాని. మా అవసరం రాకుండా ఉంటే మంచిది. అలానే కోరుకుందాం. అబ్సల్యూట్లీ సార్. సార్ అయితే లాస్ట్ మనం చేసిన 2 వీడియోల కింద చాలా మంది కమెంట్స్ పెట్టారు. ఆ కమెంట్స్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను. తప్పకుండా. మన ఫస్ట్ వీడియోలో కింద యురేథ్రల్ స్ట్రెచ్చర్ గురించి ఒక వీడియో చేయండి, మాకు వివరంగా చెప్పండి అని ఇచ్చారు. అని నేను రిప్లై కూడా ఇచ్చాను. నేను నెక్స్ట్ పాడ్కాస్ట్ లో డెఫినెట్ గా అడుగుతున్నానండి అని. సో దాని గురించి మీరు చెప్పాలి ఒకసారి. యురేథ్రల్ స్ట్రిక్చర్ దట్స్ అంటే చాలా కామన్ అమ్మా, కానీ చాలా తక్కువగా డిస్కస్ చేస్తాం. ఇది ఒక ప్రైవేట్ ఇష్యూ కాబట్టి చాలా మంది డిస్కస్ చేయరు. పెద్దగా మనం ఈ డిస్కషన్స్ లో రానివ్వం. కానీ ఏంటంటే యురేథ్రల్ స్ట్రిక్చర్ అంటే ఇప్పుడు ఏంటి, మూత్రాశయం నుంచి మూత్రం బయటకు రావడానికి ఒక ట్యూబ్ ఉంటుంది, అంతే కదా. ఒక ట్యూబ్లో నుంచి మనం మూత్రం పోయడం జరుగుతుంది. అది లేడీస్లో చిన్నదిగాను, మగవారిలో కొంచెం పెద్దగాను పొడుగ్గాను ఉండడం జరుగుతుంది. వాళ్ళల్లో ఈ నాళంలో ఎక్కడైనా కానీ ఏదో కారణం వల్ల ఆ నాళం కుంచుకుపోయింది అనుకోండి, ఒక సెంటీమీటర్ డయామీటర్ ఉండాల్సింది 3 మిల్లీమీటర్లు అయింది అనుకోండి, ఏమవుతుంది? సో మూత్ర విసర్జనలో ఆ నాళంలోంచి వచ్చేటప్పుడు అక్కడ బ్లాక్ అయిన దానివల్ల సరిగా రాకపోవడం జరుగుతుంది, నేరో అయిపోతుంది. సో ఈవెన్ బయటకు వచ్చే యూరిన్ కూడా ఫ్రీగా రాకుండా స్లోగా రావడం, కొంచెం కష్టంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని యురేథ్రల్ స్ట్రిక్చర్ అంటాం. సో మూత్రాశయం నుంచి మన బయటికి ఎక్కడి నుంచి అయితే వరకు బయటకు వస్తుందో ఆ భాగంలో ఎక్కడైనా కానీ నారోయింగ్ అనేది జరిగిన పక్షంలో దాన్ని స్ట్రిక్చర్ అంటాం. అది ఎక్కువగా 95% ఆఫ్ ద టైమ్స్ అది మగవారిలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫార్చునేట్లీ లేడీస్లో అది తక్కువ, ఎందుకంటే ఆ నాళంలో అలాంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి. వచ్చినా కానీ ఏదో ఒక్కొక్కసారి సమ్ డ్యామేజ్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ టైంలో జరిగిన కొద్దిగా ఇంజురీ వల్ల కానీ, లేకపోతే రోడ్ సైడ్ యాక్సిడెంట్స్లో జరిగిన ఇంజురీస్ వల్ల కానీ ఆ విధంగా స్ట్రిక్చర్ రావడం అనేది జరుగుతుంది. సో డిస్కస్ చేసేది ఎప్పుడు కానీ 95-96% ఆఫ్ ద టైమ్స్ అది మగవారిలో ఉన్న ప్రాబ్లం గురించే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ మగవారిలో ఆ నాళం అనేది కుంచుకుపోవడానికి ఏమేం కారణాలు కావచ్చు అనుకుంటే 2 మోస్ట్ కామన్ కారణాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే ట్రామా అంటే దెబ్బ తగలడం. ఆ దెబ్బ అనేది ఎక్స్టర్నల్ ట్రామా కావచ్చు, లైక్ రోడ్ సైడ్ యాక్సిడెంట్, వాళ్ళు బైక్లోంచి పడిపోవడం, ఏదైనా తగలడం, లేక ఒక్కొక్కసారి పెల్విక్ ఫ్రాక్చర్ అయిపోవడం. అంటే ఈ పెల్విస్ అనేది కంప్లీట్గా ఫ్రాక్చర్ అయిపోతుంది ట్రామాలో. అటువంటప్పుడు ఈ మూత్రనాళం అనేది కట్ అయిపోవడం జరిగిపోతుంది. సో అది మానిన తర్వాత నారో అయిపోతుంది అన్నమాట. సో ఇది ఎక్స్టర్నల్ ట్రామా. అనదర్ కామన్ కాజ్ ఇంకోటి ఏమిటంటే ఇంటర్నల్ ట్రామా అంటే మూత్రం వచ్చే నాళంలోంచి ఎన్నోసార్లు మనం ఇప్పుడు హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం, క్యాథెటర్, యూరిన్ బ్యాగ్స్ పెట్టుకుంటారు కదా. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ కదా. దట్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ ట్రామా టు ద యురేథ్రా. అది ఇట్ సెల్ఫ్ అది ఒక 10 రోజులు పెట్టామనుకోండి, దానివల్ల కూడా మూత్రనాళం డ్యామేజ్ అయ్యి అది మానుకొని వచ్చి కుంచుకుపోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక కారణాలు ఏంటి, ఇంటర్నల్, అనదర్ ఎక్స్టర్నల్ ట్రామా అంటే బయట నుండి తగిలేది, ఇంకోటి లోపల నుంచే డ్యామేజ్ అయ్యేది. మూడో రకం ఏంటంటే సెకండ్ పాయింట్ ఏమిటి అంటే ఇన్ఫ్లమేటరీ స్ట్రిక్చర్స్ అంటాం. అంటే మూత్రనాళంలో జరిగే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ నాళం అనేది కుంచుకుపోవడం అనేది జరగచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్కి కారణాలు బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు మన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఒక కారణం అయితే, ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నమాట, ఫారెన్ బాడీ ఇన్సెర్షన్స్ వల్ల రావచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మూత్రనాళం అనేది కుంచుకుపోవడం అనేది జరగచ్చు. సో బేసిక్గా ఇలా 2 రీజన్స్ వల్ల అల్టిమేట్లీ పేషెంట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఆ జబ్బు ఏదైతే కారణం ఉందో ఆ కారణం అయితే ఉండదు. వాట్ యు ట్రీట్ అల్టిమేట్లీ ఈజ్ ఎ స్కార్. ఇప్పుడు చేతి కాలింది అనుకోండి, ఆ టైంలో పుండు కనపడుతుంది, అది మానుకొని వచ్చిన తర్వాత ఏమవుతుంది, స్కార్ అవుతుంది. అదే చెయ్యి అనుకోండి, ఈ చర్మం ఇలా కుంచుకుంటే ఇలా అయిపోతుంది. అదే నాళం అనుకోండి, కుంచుకుంటే మూసుకుపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రిక్చర్. సో వాళ్ళు కష్టపడతారు అనమాట. ప్రతి ఒక్కరు ముక్కుతా మూత్రం పోస్తారు, బయటికి రాదు, చాలా కష్టపడతా ఉంటారు. దాన్ని యురేథ్రల్ స్ట్రిక్చర్ అంటాం. ఓకే. నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇట్స్ ప్యూర్లీ మై పర్సన్, అంటే మీరు మాట్లాడుతూ ఉంటే వచ్చిన డౌట్ ఇది. సపోజ్ యాజ్ ఎ యూరాలజిస్ట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తారు,
ఒకవేళ ఇది ఎస్టీడీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ అయితే కనుక మీకు దానికి సంబంధించిన డాక్టర్ కూడా మీకు అటాచ్ అవ్వాల్సి ఉంటుంది, అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో డీల్ చేయాల్సి ఉంటుందా మీరు? కాదు కదా, ఇప్పుడు యాక్చువల్గా చాలా మటుకు స్ట్రిక్చర్స్లో అసలు కారణం మనకు తెలియదు. ఓకే ఎందుకంటే ఆ జబ్బు ఎప్పుడో పోయి ఉంటుంది. ఓకే ఇది ఎండ్ రిజల్ట్ హ్యాపెనింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మనకు ఈ రోజు కాలింది అనుకోండి, ఈ రోజు మనకు కర్రపడదు కదా, ఆ స్కారింగ్ ఒక 5 ఏళ్ల తర్వాత చూసారంటే ఈ చర్మం అంతా ముడుచుకుపోయి ఉండడం జరుగుతుంది. సో ఆ ముడుచుకుపోవడం అనేది కొన్ని ఏళ్ల తర్వాత జరుగుతుంది కాబట్టి అది ముందే తెలియడం కష్టం. తర్వాత ప్రోటీన్ లాస్ జరుగుతోంది అని అంటే దాని అర్థం ఏమిటి? అసలు ప్రోటీన్ లాస్ ఎందుకు జరుగుతుంది అని అడిగారు. ప్రోటీన్ లాస్ ఇన్ ద యూరిన్ అనుకుంటే ప్రోటీన్ లాస్ అనేది ఒక కండిషన్ అమ్మా. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒకటి చెప్తాను. ఏమిటది? మన బ్లడ్ అనేది కిడ్నీలోంచి ఫిల్టర్ అవుతా, ఆ బ్లడ్ అనేది ఫిల్టర్ అయినప్పుడు యూరిన్ రావడం అనేది జరుగుతుంది, అంతే కదా. అంటే ఏమిటి అర్థము? ఆ కిడ్నీ లోపల కొన్ని ఫిల్టర్స్ అనేది ఉంటాయి. ఆ ఫిల్టర్స్లో పైన బ్లడ్ వెళ్తూ ఉంటే ఆ ఫిల్టర్స్లోంచి చెడు పదార్థాలన్నీ ఫిల్టర్ అయిపోయేసి యూరిన్ వాటర్ బయటికి రావడం జరుగుతుంది. ఇంత కదా జరిగేది. ఇది మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోజ్ ఈ ఫిల్టర్ ఏదైతే ఏ క్రమంలో ఉండాలో, అంటే ఎంత సైజ్ ఉండాలో ఆ సైజ్ కన్నా కొంచెం పెద్దగా అయింది అనుకోండి ఆ ఫిల్టర్, ఆ హోల్స్ ఏదైతే ఫిల్టర్లో ఉంటాయో, పెద్ద జాలి అనుకోండి, చిన్న జాలి కాకుండా పెద్ద జాలి, అంతే కదా. జరిగినప్పుడు ఏమవుతుంది? యాక్చువల్ మాలిక్యూల్సే కాకుండా కొంచెం పెద్ద మాలిక్యూల్స్ కూడా బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వంటగదిలో చూస్తారు, వంటగదిలో జల్లెడేసేది 2 రకాల జల్లులు ఉంటాయి. అది కొంచెం బాగా దూరంగా ఉంటాయి. సో మామూలుగా ఉండాల్సిందే కన్నా ఆ జల్లెడి సైజ్ ఏదైతే పెద్దదైంది అనుకోండి, కొన్ని పెద్ద మాలిక్యూల్స్ కూడా బయటికి రావడం జరుగుతుంది. అంటే ఆ మాలిక్యూల్స్లో ఏంటి? కొన్ని ప్రోటీన్స్ అనేటివి, కొన్ని ఈ బ్లడ్లో ఉన్న ప్రోటీన్స్ ఆ ఫిల్టర్స్లోంచి బయటికి వచ్చేస్తా యూరిన్ టెస్ట్ చేయించినప్పుడు దాంట్లో ప్రోటీన్ కనపడడం అనేది జరుగుతుంది. సో దాన్ని ప్రోటీనూరియా అంటాం. అంటే ఇది ఒక సింటమ్ మాత్రమే, అంటే అది ఒకటి ఫైండింగ్ మాత్రమే. ప్రోటీన్ లాస్ అనేది ఒక ఫైండింగ్ మాత్రమే. కానీ ఈ ప్రోటీన్ లాస్ రావడానికి 100 కారణాలు ఉంటాయి. అంటే వయసును బట్టి, కిడ్నీకి వచ్చే జబ్బును బట్టి, కొన్ని కండిషన్స్ బట్టి. ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ కామన్ కారణం ఏమిటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కిడ్నీ మీద కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతా ఉంది అని తెలుసుకునేదానికి ఫస్ట్ ఎవిడెన్స్ ఏమిటి అంటే లాస్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద యూరిన్. అంటే ఈ ప్రోటీనూరియా, ప్రోటీన్ లాస్ అనేది జరుగుతూ ఉంది అంటే ఫస్ట్ ఎవిడెన్స్ దట్ మీ డయాబెటీస్ వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది అని అర్థం అనమాట. సో ఇది ప్రోటీనూరియా అంటాం. సో ఈ ప్రోటీనూరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ ఇంప్లాయిస్ దట్ దెర్ ఇస్ అ డ్యామేజ్ ఇన్ ద కిడ్నీ. ఒక కిడ్నీలో ఒక డ్యామేజ్ జరుగుతూ ఉంది అన్నప్పుడు ఈ ప్రోటీనూరియా రావడం అనేది జరుగుతుంది. సో ప్రోటీనూరియా ఉన్న వాళ్ళలో ఆ ప్రోటీన్ లాస్ ఎందుకు జరుగుతుందని తెలుసుకోవాలి, ఆ జబ్బుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి, ప్రోటీన్ లాస్ తగ్గిందా లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ ప్రోటీన్ లాస్ ఇట్ సెల్ఫ్ కెన్ డ్యామేజ్ ది కిడ్నీ. సో డ్యామేజ్ అయిన కిడ్నీలోంచి ప్రోటీన్ లాస్ అవ్వడం, ఆ ప్రోటీన్ ట్యూబ్యూల్స్లో ఉన్న దాని వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది double-edged weapon. So proteinuria cannot be taken lightly. It has to be investigated. And number 2, ఒక నెఫ్రాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొన్ని మగవాళ్ళలో ఎక్కువ, కొన్ని ఆడవాళ్ళలో ఎక్కువ అని అనుకుంటే ఈ ప్రాబ్లం ఇద్దరిలోనూ ఉండే అవకాశం అంతే కదా. ఇది కిడ్నీకి సంబంధించిన జబ్బు. సో దిస్ ఈజ్ నథింగ్ స్పెసిఫిక్ టు మగవారికి ఆడవారికి సంబంధించింది కాదు. సపోజ్ యూరినరీ ప్యాసేజ్కి సంబంధించిన జబ్బులు అయితే ఇద్దరిలోనూ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వాళ్ళలో కొన్ని డిఫరెన్సెస్ రావచ్చు. కానీ బట్ కిడ్నీలకు వచ్చే జబ్బుల్లో పెద్ద వ్యత్యాసాలు ఉండవు. రైట్. అంటే ఫోర్ స్కిన్ అనేది యాక్చువల్లీ మీ సబ్జెక్ట్లోకే వస్తుందండి, లేకపోతే ఆండ్రాలజీ సబ్జెక్ట్లో? నో, అది బోత్. ఇట్స్ అండర్ యూరాలజీ. ఆండ్రాలజీ ఇస్ ఎ సబ్ స్పెషాలిటీ ఆఫ్ యూరాలజీ. ఓకే. ఫోర్ స్కిన్ అనేది ఎనీథింగ్ రిలేటెడ్ టు అంగానికి సంబంధించిన, పురుషాంగానికి సంబంధించిన జబ్బులు ఏదన్నా కానీ ఆండ్రాలజీ సబ్ స్పెషాలిటీ అనేది దాంట్లోకి వస్తుంది. దట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ యూరాలజీ ఓన్లీ. ఓకే. సో మీరు చెప్పచ్చు అలా. తప్పకుండా. ఫోర్ స్కిన్ అనేది జనరల్ గా మన హిందూస్ లో ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి పరిస్థితుల్లో తీసేయాల్సిన అవసరం ఉంటుంది? అసలు తీయాలని కొంతమంది అయితే అది ఉండాల్సిందే, ఉంటేనే కమింగ్ ఫ్యూచర్ లో ఏదైనా యాక్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఈ స్కిన్ వాడడానికి మనకి అది ప్రిజర్వ్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది అంటారు. మీ క్వశ్చన్ లో చాలా పాయింట్స్ చెప్పేశారు. అంటే మీ క్వశ్చన్ లోనే చాలా ఆన్సర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కటిగా చెప్తాను. ఒకటి ఏమిటి అంటే ఫోర్ స్కిన్ ఈజ్ ఎ ఫైండింగ్ బై బర్త్, అంతే కదా. పుట్టుకతో మనకు ఆ అంగం పైన చర్మం అనేది కొద్దిగా ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో రిలీజియస్ రీజన్స్ వల్ల, జ్యూస్ కానీ
ఇస్లాం ఉన్నవాళ్ళు అవును. వాళ్ళలో ఇది తీసేయడం అనేది జరుగుతుంది. జ్యూస్లో అయితే పుట్టంగానే తీసేస్తారు, ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్. జ్యూస్లో ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్. ఇస్లాంలో కొన్ని రోజులు అయిన తర్వాత తీసుకోవచ్చు, కొన్ని వారాల్లోనో నెలల్లోనే తీయడం జరుగుతుంది. వాళ్ళు సుంతిని సెలబ్రేట్ చేస్తారు. జ్యూస్ ఇట్ హస్ టు బి ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్, ఇమీడియట్లీ. బట్ వన్ థింగ్, సర్కంసిషన్ అంటాం, అది దాని బేసిక్గా ఏంటి, సుంతిని సర్కంసిషన్ అంటాం. సర్కంసిషన్ని మనం ఒక సైంటిఫిక్గా ఆలోచిస్తే ఇట్స్ ఎ హైజీనిక్ ప్రొసీజర్. ఎందుకంటే స్టాటిస్టిక్స్ వైజ్ జ్యూస్లో పెనైల్ క్యాన్సర్ అనేది ఎప్పుడు చూడం. దేర్ ఇస్ అ క్యాన్సర్ ఆఫ్ ద పెనిస్ కూడా క్యాన్సర్ వస్తుంది, రైట్. ఆ క్యాన్సర్ అనేది ఇమీడియట్లీ సర్కంసైజ్డ్ పీపుల్లో జ్యూస్లో చాలా అసలు ఎప్పుడు చూడలేదు జ్యూస్లో. అంటే ఏమని అర్థం, దేర్ ఈజ్ ఎ రోల్ ఆఫ్ ది స్కిన్. ఈ స్కిన్ ఉన్న దాని వల్ల కొన్ని కారణాల వల్ల, ఆ స్కిన్ కింద జరిగే కారణాల వల్ల క్యాన్సర్ పెనిస్ రావచ్చు. సో దేర్ ఈజ్ హైజెనిక్ ఎలిమెంట్ ఇన్ టు ఇట్. అది తప్పనిసరి కాదు. లేదు ఉన్న వాళ్ళలో ఎవరికి తీసేయాల్సి వస్తుంది అంటే, బికాస్ ఇన్ ఎ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీలో ఈ చర్మం అనేది వెనక్కి రిసీడ్ అవుతుంది కాబట్టి, వెనక్కి జారుతుంది కాబట్టి, సెక్షువల్ యాక్టివిటీ నార్మల్గా ఉండడానికి ఈ అన్రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఆఫ్ ద స్కిన్ కావాలి అని చెప్పేసి అనుకుంటాం. ఎవరికైతే ఆ అన్రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉండదో, అంటే దేర్ ఇస్ అ రెస్ట్రిక్షన్, ముందర టైట్నెస్ ఉన్న దాని వల్ల వెనక రావడం కష్టం అవుతుందో, వాళ్ళలో ఈ సర్కంసిషన్ తప్పనిసరి అవుతుంది. అదర్వైజ్ అది ఈజీగా వచ్చే వాళ్ళలో సర్కంసిషన్ మ్యాండేటరీ కాదు. కానీ ఉన్న వాళ్ళలో క్లీనింగ్ ఆఫ్ ఇట్ ట్వైస్ ఇన్ ఎ డే అట్లీస్ట్, ఆర్ ట్వైన్స్ ఇన్ ఎ డే అనేది ఈజ్ బెటర్ రిగార్డింగ్ దర్ జనరల్ హెల్త్. దానికి కొంతమందిలో అది ముందుగా వయసులో మామూలుగా ఉన్న, ఒక వయసు దాటిన తర్వాత అది టైట్ అయిపోవడం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో. వాళ్ళకి డయాబెటీస్ ఉన్న దానివల్ల ఈ చర్మం కింద క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ దళసరైపోతుంది, ఆ చర్మం అంతా దళసరైపోయేసి టైటనింగ్ అనేది జరుగుతుంది. దాన్ని క్రానిక్ బెలనైటిస్ అంటారు. అటువంటి వాళ్ళలో అది రిసీట్ కాదు. అటువంటి వాళ్ళలో ఆ వయసులో కూడా 50-60 ఏళ్ల వయసులో కూడా ఆ సుంతి చేయడం అనేది జరుగుతుంది. సో రిలీజియస్గా ఒక కారణాలు ఉంటే, కొన్ని కారణాలు తప్పకుండా జరుగుతాయి. మీరు ఇంకో పాయింట్ అన్నారు, ఏంటి, ఆ చర్మం తీసేస్తే నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. వెల్, ఇప్పుడు ఈ డయాబెటిక్స్ ఈ విధంగా టైట్ అయిన వాళ్ళలో ఆ చర్మం దేనికి పనికిరాదు. అదొకటి నిజమేనా? ఎస్. ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ చర్మాన్ని యూటిలైజ్ చేసేది మోస్ట్ రీజన్ ఏంటంటే అండి, అది హెయిర్లెస్ స్కిన్. అది సో ఆ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్కిన్ పైన ఉండేది, ఎస్పెషల్లీ ఇన్నర్ పార్ట్లో ఉండేది హెయిర్లెస్ స్కిన్. సో ఫ్యూచర్లో ఈ మూత్ర నాళానికి సంబంధించిన జబ్బులు ఏమన్నా ఉండి మనకు దానికి వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ చర్మం అనేది వాడతాం. ఇందాకన్నా చూసారా స్ట్రిక్చర్ అని చెప్పేసి, కొంతమందిలో ఆ స్ట్రిక్చర్ ఆపరేషన్లలో ఈ చర్మాన్ని వాడడం జరుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే, పుట్టుకతోనే ఈ అంగంలో ఈ నాళం సరిగా డెవలప్ కాకుండా పుట్టేవాళ్ళు ఉంటారు. అంటే ఆ మూత్ర విసర్జన అనేది ఇక్కడ టిప్లో కాకుండా ఈ మధ్యలో ఇంచో, ఇక్కడ మధ్యలో ఇంచో ఉంటుంది. అది హైపోస్పేడియాస్ అంటారు. అటువంటి వాళ్ళలో ఈ చర్మాన్ని యూటిలైజ్ చేసుకొని మనం ఈ మొత్తం ట్యూబ్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో హైపోస్పేడియాస్ ఉన్న వాళ్ళలో అది ముస్లిం అయినా కానీ వాళ్ళకి వద్దండి, ఈ చర్మం తీసేయకండి, దాన్ని ఈ విధంగా వాడుకుంటాము, ఆ తర్వాత అది సర్కంసైజ్డ్ లాగానే కనపడుతుంది అని చెప్పి ఒక 1 year వరకు ఉంచి దాని తర్వాత ఈ చర్మాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. So conditions apply. Not necessary that it will be useful at any point of time. తర్వాత 50 ఏళ్ళు దాటిన మగవాళ్ళలో ప్రోస్టేట్ వచ్చిందని ఎలా మనం గుర్తిస్తాం? నేను ఒక రీల్లో చూసాను సార్, మీది వాటర్ థెరపీ ఏదో ఉంది అని చెప్పని. సో బోత్ ద వేస్, ఏ ఏజ్ నుంచి ప్రోస్టేట్ వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చిందని ఎలా గుర్తించవచ్చు, అలాగే ఈ వాటర్ థెరపీ గురించి ఒకసారి. ఇక్కడ 3 ఉన్నాయి పాయింట్స్. నెంబర్ 1, అసలు ప్రోస్టేట్ ఉందని ఎలా గుర్తిస్తాం, అంతే కదా? నెంబర్ 2, గుర్తించిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇదేదో కొత్తది కూడా వింటున్నాం కదా ఈ మధ్య. ఇట్లా 2 ఉన్నాయి. ప్రాస్టేట్ అనేది ప్రతి మగవాడిలో ఉంటుందండి. ఇట్స్ ఏ నార్మల్ ఆర్గాన్. ఇప్పుడు ఆడవారిలో ఎలా అయితే యూట్రస్ ఉంటుందో మగవారిలో ప్రాస్టేట్ ఉంటుంది. సో ప్రాస్టేట్ అనేది ఉండడం అనేది మగవారికి అది సహజం, అది ఉండాల్సిందే. 50 ఏళ్ళ పైబడిన తర్వాత కొన్ని హార్మోనల్ ప్రొఫైల్ చేంజ్ అవుతుంది బాడీలో. దానివల్ల కొద్ది గొప్ప దాని షేప్లోనూ దాని సైజులోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా సహజమే. కానీ పెరుగుదల అనేది అందరిలోనూ ఒకటేలాగా ఉండదు. కొంతమందిలో చాలా పెద్దగా కావచ్చు, కొంతమందిలో కొంచెం తక్కువగానే కావచ్చు.
ఈ పెరిగిన వాళ్ళలో ఏదైతే కొంచెం పెరిగిన వాళ్ళలో కొంచెం కానీ అది పెద్దగా కానీ కొంతమందిలో వారిలో మూత్ర విసర్జనలో ప్రాబ్లం రావడం జరుగుతుంది. అందరికీ రాదండి. సపోజ్ 100 మందిని తీసుకున్నాం అనుకోండి, 50 ఏళ్ల వాళ్ళలో 80 మందిలో కొద్దో గొప్ప ప్రాస్టేట్ పెరిగిందని తెలిసినా కానీ ఆ 80 మంది చాలా అందరూ బాగానే ఉండొచ్చు. ఒక 10 మందికి మాత్రము నా మూత్ర విసర్జనలో ప్రాబ్లం ఉంది, నాకు ముందులాగా రావటం లేదు అని చెప్పే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ ప్రాస్టేట్, బట్ నాట్ ఎవ్రీబడి విల్ బి హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ ఇట్. Everybody, majority of them may be having an enlargement, but not everybody will be having problem with it. సో ఈ మూత్ర విసర్జన ప్రాబ్లం ఉన్నది అనుకున్న వాళ్ళలోనే వాళ్ళు మనం డాక్టర్ దగ్గర రావడం, మనం వాళ్ళకి ఏమన్నా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లం రాదో వాళ్ళు ఇప్పుడు రారు, మనం అడ్వైస్ చేయము. సపోజ్ వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఒకడు 54 ఏళ్ళ వయసు ఉన్నారు, వాళ్ళు వచ్చారు, నేను మూత్ర విసర్జన సరిగా రావట్లేదని చెప్తారు. మనం ఏదో స్కానింగ్లు అది చేస్తాం, ఏమంటే మీకు కొంచెం ప్రాస్టేట్ పెరిగిందండి అంటాం. సో ఇమీడియట్గా ఆపరేషన్లు అంటే ఉండవు, ఎందుకంటే వీ క్వాంటిఫై హౌ మచ్ ఇస్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎంత ఉంది అనేది చూస్తాం. ఆ ప్రాబ్లం చాలా తక్కువగా ఉందనుకోండి, ఏమంటే ప్రస్తుతానికి మీకు మందులు కూడా వద్దు, ఇలా వదిలేసేయండి, ఎక్కువైనప్పుడు రండి అని చెప్తాం. సో వీ కీప్ దెమ్ అండర్ అబ్జర్వేషన్. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యో నా ప్రాస్టేట్ వచ్చేసిందండి, దాన్ని పెరిగిపోతుంది, రేపొద్దున క్యాన్సర్ అయిపోతుందని. ఈ 3 సంబంధించినవి కాదు. పెరుగుదల సహజం, కానీ క్యాన్సర్ రావడం అనేది జరూరీ కాదు. నెంబర్ 2, పెరిగినంత మాత్రాన్ని మీకు కష్టం ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు. సో ఇది అందుకని క్లియర్గా వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే పెరిగినంత మాత్రాన్ని మీకు ట్రీట్మెంట్ అవసరం రాదు. మీకు దానివల్ల మూత్ర విసర్జనలో ప్రాబ్లం ఉంది అంటేనే మీకు ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో ఈ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఎంత ఉందో తెలుసుకొని తక్కువగానే ఉందంటే మందులు ఇస్తాం, లేదు ఎక్కువగా ఉంది అన్న పక్షంలోనే, లేక మందులతో రెస్పాన్స్ రావటం లేదు అనుకుంటే వాళ్ళలో మనము ఈ సర్జరీస్ కానీ ఎలాంటి ఇంటర్వెన్షన్స్ అనేటివి చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ మీరు అన్నారు చూసారా వాటర్ వేపర్ థెరపీ అని, ఎందుకు వచ్చింది ఈ విధంగా? ఒకప్పుడు ఏంటంటే అండి, ఆపరేషన్ అనేది అవసరం పడితే ఒకటే ఒక ఆపరేషన్ ఉండేది, ఎండోస్కోప్గా ఆ ప్రాస్టేట్ కట్ చేసి తీసేయడం, అది తీసిన దానివల్ల ఆయన యూరిన్ బాగా పాస్ చేయడం. కానీ దానివల్ల ప్రాబ్లం, దట్స్ ఎ స్టాండర్డ్ ఆపరేషన్ అండి. ఇప్పటికీ కూడా 80% వాళ్ళలో అదే చేస్తాం. ఎందుకంటే చాలామంది 65-70 దాటిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మూత్రం విసర్జన వస్తే చాలు నాకు అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అదే చేయడం జరుగుతుంది. కానీ ఒక 25 మంది ఉంటారు, ఎవరైతే ఒక 20-30% మెంబర్స్ ఉంటారు, ఎలా యంగ్గా ఉంటారు, 55 వాళ్ళ వయసు, కానీ మూత్ర విసర్జనలో ప్రాబ్లం. సో దానికి నేను ఆపరేషన్ చేస్తే మరి ప్రాబ్లం ఏంటి అంటే, సరే నేను ఆపరేషన్ చేయించుకుంటాను, నాకు ఆ ప్రాబ్లం కాదు, ఆపరేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి నాకు అంటారు. అవునండి, ఆపరేషన్ చేస్తే సెక్షువల్ యాక్టివిటీ తర్వాత మీ సెమెన్ బయటికి రాదు, ఎందుకంటే ఆపరేషన్ వల్ల ఆ సెమెన్ అనేది ఆ మూత్రనాళంలోనే ఉంటుంది, యూరిన్ పాస్ చేసినప్పుడు బయటకు వస్తుంది, దాన్ని రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. దిస్ ఈజ్ అ ప్రాబ్లం విచ్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఎనీ ప్రాస్టేటిక్ సర్జరీ. ప్రాస్టేట్కి మనం ట్రెడిషనల్ ఆపరేషన్స్ చేసిన పక్షంలో ఆ విధంగా ఉంటుంది. 65-70 ఉన్న భయపడిన వాళ్ళు చాలామంది దాన్ని నాకు పెద్ద అవసరం లేదండి, లేకపోతే నేను పెద్ద పట్టించుకొని దాని గురించి కూడా అంటారు, దట్స్ ఫైన్ అంటారు. వాళ్ళ సెక్షువల్ కేపబిలిటీస్ నార్మల్గానే ఉంటాయి, సెక్స్ చేసే కేపబిలిటీ నార్మల్గానే ఉంటుంది, కానీ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనేది మాత్రం ఉంటుంది. కానీ 55 ఏళ్ళ వయసు ఉన్నాడు, వాడికి ఏంటంటే నేను ఈ మధ్య పెళ్ళిళ్ళే 35 ఏళ్ళకి వెళ్తున్నాయి, నేను ఈ టైంలో ఇవన్నీ లేకపోతే ఎలా అని అనుకున్న పక్షంలో వాళ్ళకి ఈ కొత్త రకం ట్రీట్మెంట్స్ అనేవి రావడం జరిగింది. ఏమిటది? మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అంటాం. దాంట్లో 3-4 రకాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఒకటేమో ఐటిండ్ అని, ఒకటేమో యూరోలిఫ్ట్ అని చెప్పి, అండ్ మోర్ అడ్వాన్స్ ఈజ్ గోయింగ్ టు బి దిస్ వాటర్ వేపర్ థెరపీ, రెజ్యూమ్ అని చెప్పేసి. వేరిన్ వీళ్ళేం చేస్తాము అంటే మేము నీడిల్తో ఆ ప్రాస్టేట్ లోపల ఈ వాటర్ వేపర్ని ఇంజెక్ట్ చేస్తాం మల్టిపుల్ లొకేల్స్లో. ఆ వాటర్ వేపర్ ఏం చేస్తుంది, అక్కడున్న సెల్స్ని చంపేస్తుంది. చంపేసిన పక్షంలో ఆ గ్లాండ్ అనేది ష్రింక్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ గ్లాండ్ ష్రింక్ అయింది అనుకుంటే మన మూత్ర విసర్జన బెటర్ అవుతుంది. సపోజ్ రేపొద్దున 10-15 ఏళ్ళకి మళ్ళీ ఆపరేషన్ లాంటిది, మళ్ళీ గ్లాండ్ పెరిగి ఆపరేషన్ అవసరం పడితే అప్పుడు ఆపరేషన్ చేసుకుందాం. కనీసం ఈ 10 ఏళ్ల వరకు ఎలాంటి మందులు లేకుండా ఈ మూత్ర విసర్జన అయితే నార్మల్గా ఉంటుంది కదా అనే ఈ ఉద్దేశంతో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అనేది రావడం జరిగింది అనమాట. దట్ ఈస్ రెజ్యూమ్. బట్ అందరూ అనుకుంటారు రెజ్యూమ్ అనేది అన్నిటికీ కామను, నేను ఆపరేషన్ లేకుండా అన్నిటికీ అదే ట్రీట్మెంట్. కాదండి, రెజ్యూమ్కి మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ అది వర్తిస్తుంది అనుకోవడం తప్పు. సో అది వర్తించిన వాళ్ళకి అది పనికొస్తుంది, ఆ వర్తిస్తుంది ఎవరికి అనేది మేము డిసైడ్ చేస్తాం. సో జస్ట్ బికాస్ పేషెంట్ పరిస్థితులు బట్టి, వాళ్ళ వయసు బట్టి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బట్టి మనం ట్రీట్మెంట్, ఇది ఏదో సింపుల్గా ఉంది చేసేసుకుందాం కాదు. అది సింపుల్గా ఉన్నా దాని రిజల్ట్ అనేది కొంతమందికి వర్తిస్తుంది.
అది వర్తించిన వాళ్ళకి చేయడం మంచిది కాదు. నాకు ఇంకొక ఆయన పెట్టారు ఏంటంటే, వాడు డిగ్రీ చదువుతున్నట్ట పిల్లాడు, మ్యామ్ ఎందుకు టెస్ట్ చేసి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుంది, వాట్ ఈస్ ద రీజన్? అట్లేం లేదండి. అంటే బేసికలీ బోత్ ద టెస్టిస్ అనేది రీజనబుల్లీ ఒకటే సైజులో ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ మస్ట్ దట్ దే షుడ్ బి డిఫరెంట్ సైజెస్. రీజనబుల్లీ ఒకటే సైజులో ఉంటాయి. ఒకటి ఒక 1/2 సెంటీమీటర్ ఎక్కువ ఉండొచ్చు, ఒకటి 1/2 సెంటీమీటర్ తక్కువ ఉండొచ్చు. దట్స్ ఎ రీజనబుల్ థింగ్. అంతేగాని వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం వల్లనే అది వ్యత్యాసం అంత ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒకటి 1 సెంటీమీటర్లోనూ ఇంకోటి 4 సెంటీమీటర్లు ఉండదండి. దట్ మీన్స్ ఈ 1 సెంటీమీటర్ ఉండేది అబ్నార్మల్గా ఉన్నట్టు. ఇంకోటి 3 సెంటీమీటర్లు ఉండి ఒకటి 8 సెంటీమీటర్లు అయిందనుకోండి, ఈ 8 సెంటీమీటర్లు అబ్నార్మల్ అయినట్టు. సో నార్మల్గా ఉన్న సైజు 3 నుండి 5 సెంటీమీటర్లు ఉండి వయసుని బట్టి ఉన్న పక్షంలో ఈ ఎక్కువ పెరిగినా తక్కువైనా రెండు అబ్నార్మలే. ఇంకా తక్కువైనా నష్టం జరగకపోవచ్చు, కానీ ఎక్కువైంది మాత్రం మంచిది కాదు. దట్ కెన్ బి ఏ ట్యూమర్, ఇట్ కెన్ బి ఏ క్యాన్సర్ ఆల్సో. సో లార్జ్ సైజ్ టెస్టిస్ అంటే ఈ మధ్య కాలంలో సైజ్ పెరిగింది అంటే మాత్రం అది తప్పు. కిడ్నీలు పాడవుతున్నాయి అని అనడానికి కొన్ని మనకి కనిపించే కొన్ని సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ టఫ్ క్వశ్చన్. బేసికలీ ఏంటంటే సిమ్టమ్స్ ఉండవమ్మా. అన్ఫార్చునేట్లీ ఏమిటి అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీలు బాగా చెడిపోయేంత వరకు మనకు సిమ్టమ్స్ రావు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ కిడ్నీ డిసీజ్. యూరియా పర్సంటేజ్ ఎక్కువ ఉంటే అవన్నీ జరిగే టైంలో మనం ఎందుకు చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఎర్లీగా ఉందనుకోండి, సపోజ్ ఎర్లీ కిడ్నీ డిసీజ్ అనుకోండి, యూరియా 20 ఉండాల్సింది 40 అయింది, 50 అయింది, 60 అయింది, పేషెంట్కి ఏముండదు. పేషెంట్ స్కానింగ్ ఎందుకు చేస్తారు? మనం ఊరికే ఎందుకు చేయం కదా, మనం ఏదో కష్టం ఉన్నప్పుడే చేస్తాం కదా. ఆ కష్టం ఉండి వచ్చేసరికే నీ క్రియాటినిన్ 3, 4 అయ్యే అవకాశం ఉంటుంది, మీ యూరియా 80, 90 ఉండే అవకాశం. సో మనకుగా మనం నిజంగా మన కిడ్నీలు ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడం అనేది వేరే విషయం అయితే, కిడ్నీలు ప్రాబ్లం అనేది మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడం మనలో జరిగే మార్పుల వల్ల అనుకోవడం తప్పు. అది మనలో మార్పులు జరిగే అవకాశం తక్కువ. సో ఒకటే చూడాల్సింది ఏంటంటే, మీరు హైపర్ టెన్షన్ ఉంది, ఈ మధ్య మీ బీపీలో కంట్రోల్లో లేదు, బాబు మీ కిడ్నీలు ఏమైనా ఖరాబ్ అయ్యామో చూసుకోండి. ఇదొకటి. రెండు సింపుల్ ఆన్సర్స్ చెప్తున్నా. ఒకటి హైపర్ టెన్షన్, ఇన్ని రోజులు కంట్రోల్ ఉన్న బీపీ సరిగా లేదు, ఇప్పుడు పెరిగిపోతా ఉంది, మీ కిడ్నీలు ఖరాబ్ అయి ఉండొచ్చు. నెంబర్ 2, షుగర్ ఉంది మీకు చాలా రోజుల నుంచి, ఇన్ని రోజులుగా ఎప్పుడు 200, 300 ఉండే షుగర్ సడన్గా 150, 100 ఉంది అంటే మీ కిడ్నీలు ఖరాబ్ అయి ఉండొచ్చు. షుగర్ తగ్గడమే ఎక్కువ ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ డయాబెటిక్ పేషెంట్ ఈజ్ రిక్వైరింగ్ లెస్ మెడికేషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్స్. అయితే హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. చాలా సింపుల్గా చెప్పాను కదా. 2 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరే కదండి. కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి రిస్క్ ఫ్యాక్టర్లు వీళ్ళిద్దరే మెయిన్గా ఇప్పుడు ప్రపంచంలో, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. అన్నిటికన్నా ఎక్కువ కారణాలు ఇదే అనుకుందాం. ఈ 2 కారణాలు అంటే బీపీ పెరిగినా మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉండొచ్చు, షుగర్ కంట్రోల్ ఎక్కువగా వచ్చినా మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉండొచ్చు. ఈ 2 టాబ్లెట్లు వాడుతున్నానండి షుగర్కి, ఇన్ని రోజులు ఎప్పుడు చూసినా 200, 300 ఉండేది, ఈ మధ్య 80, 90 పడిపోయింది, నా కళ్ళు తిరిగి పడిపోయాను మొన్న అంటేనే ఫస్ట్ థింగ్ ఈజ్ యూ లాస్ట్ యువర్ కిడ్నీ ఫంక్షన్. సో ఈ పాయింట్ అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి విషయం. ఇప్పుడు బ్లడ్ టెస్ట్లో కానీ ఏదైనా సరే టెస్ట్లో ఇది ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంటే నార్మల్, ఇది ఈ పాయింట్స్ దాటితే ఉన్నట్టు పాజిటివ్ అని అనుకుంటాం కదా జనరల్గా. రీసెంట్గా మీరు మా ఫ్రెండ్ని మీరు చెక్ చేసినప్పుడు క్రియాటినిన్ చెక్ చేయించమని అన్నారు. ఆ రిపోర్ట్ పంపించమనంటే అందులో ఉండాల్సిన దానికన్నా కూడా తక్కువే ఉంది. అదే లేదా నార్మల్ అలా కదా. అంటే కిడ్నీ ఇస్ 2 థింగ్స్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు మీరున్న అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ కూడా ఇచ్చేస్తున్నాను. ఏంటది? కిడ్నీలు ఎలా గుర్తించాలి, గుర్తించడానికి ఏం చేయాలని అన్నాడు. సపోజ్ గుర్తించడానికి నేను చెప్పేశాను, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ 2 జరిగితే మీరు అనుమానపడండి. నాకుందా లేదా ఎలా తెలుసుకోవాలి? నెంబర్ 1, మీ బీపీ చెక్ చేసుకోండి. 110/80 కన్నా తక్కువ ఉందా, మీలో ఉండే అవకాశం తక్కువ. 120/80 మీ సపోజ్ మీ బీపీ 110, 160 ఉంది అనుకోండి, మీలో కిడ్నీ ప్రాబ్లం ఉండే అవకాశం తక్కువ. దట్స్ నెంబర్ 1. ఇప్పుడు బీపీ షుగర్ లానే కొంచెం పెంచారు, ఇది కూడా నార్మలే అంటున్నారు కదా. అది అంటున్నారు, కానీ మనకు ఉండే అవకాశం ఉందా లేదా అని తెలుసుకునేది. సపోజ్ మీకు ఉండాలి, ఇప్పుడు రేపొద్దున మీకు 140, 80 ఉందనుకోండి, అది మీ కిడ్నీ డిసీజ్ ఉన్నట్టు కాదు కదా. అంటే మీకు ఉండే అవకాశం ఇది తక్కువ అంటున్నాను నేను. మనకు లేదు అని ఎలా కనుక్కుంటాం? అంతే కదా మీరు అడిగింది. మనకు లేదని ఎలా కనుక్కుంటాం? సో నెంబర్ 1 ఇస్ దట్. మీకు పెద్ద టెస్టులు చేయకుండా మనకు లేదని ఎలా కనుక్కుంటాం? నెంబర్ 1, మీ బీపీ నార్మల్గా ఉంది. నెంబర్ 2, మీ యూరిన్ టెస్ట్ అనేది చేస్తే దాంట్లో ప్రోటీన్ అనేది లేదు. సింపుల్ యూరిన్ టెస్ట్ చేస్తే మీ ప్రోటీన్ అనేది లేదు. నెంబర్ 3, సీరం క్రియాటినిన్ అనేది టెస్ట్ చేయిస్తాం. ఈ సీరం క్రియాటినిన్ అనేది కూడా అండి అందరికీ ఒకటే వాల్యూ ఉండదండి. ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. చిన్న బిడ్డ అనుకోండి 0.4, 0.5 నార్మల్గా అది. అర్థమైందా? 150 కిలోలు ఉన్నాడు అనుకోండి,
1.6 ఆల్సో ఈజ్ నార్మల్ ఫర్ హిమ్. సో అది బాడీ మాస్తో సంబంధించింది. సో ఆ సీరం క్రియాటినిన్ వాల్యూతో బాడీ మాస్తో మనం ఈ ఈజిఎఫ్ఆర్ అనే క్యాలిక్యులేషన్ చేస్తాం. ఈ మధ్య ఫ్యాషన్గా అందరూ ఈజిఎఫ్ఆర్ అని చూస్తూ ఉంటారు. మీకు గుర్తుందా? జిఎఫ్ఆర్ గ్లోమరాల్ ఫిల్ట్రేషన్, కిడ్నీ పనిచేసే శక్తి చూపిస్తుంది. అందరూ వచ్చేసి మా ఈజిఎఫ్ఆర్ తగ్గిపోయింది, ఈజిఎఫ్ఆర్ తగ్గిందండి. ఏమండి, ఈజిఎఫ్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సింది అకార్డింగ్ టు యువర్ బాడీ సర్ఫేస్ ఏరియా. మీ బాడీ మాస్ ఎంత ఉందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. సో చిన్న బిడ్డలకి తక్కువగానే ఉంటుంది, మనిషి బాగా ఎక్కువ ఉన్నాడు అనుకోండి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సో ఆ సీరం క్రియాటినిన్ నార్మల్ వాల్యుయేషన్లో ఉండి మీ ప్రోటీనూరియా లేకుండా మీకు మీ బీపీ నార్మల్గానే ఉంది అంటే మీలో కిడ్నీ జబ్బు ఉండే అవకాశం 99.955% లేనట్టే. మీ కాఫీ టీఎస్ ఎలా అయిపోతుంది? పర్వాలేదండి, నో ప్రాబ్లం. సార్ కప్పు మీద కూడా ఐను అని రాసింది చూసారు. అదే మా గుండె మీద కూడా రాసి ఉంటుందండి. సార్ తర్వాత బీపీ అనేది మనం ర్యాండమ్ గా చూసుకుంటే సరిపోతుందా, లేకపోతే పర్టికులర్గా ఈ టైంలోనే మనం చెక్ చేసుకోవాలి? అట్లా లేదండి. మనం చాలా మంది అనుకుంటా ఉంటారు టెన్షన్ వల్ల బీపీ పెరిగిపోతుంది అని. ప్రతి ఒక్కరు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంతా బీపీ చూసి 20 ఎక్కువ ఉంది అంటే లేదండి హాస్పిటల్కి వచ్చాం కదా టెన్షన్ వల్ల పెరిగిపోతుంది, బాగానే ఉంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎంత మళ్ళీ చెక్ చేసుకోండి. అలానే ఉంటే టెన్షన్ వల్ల కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు బీపీ ఎక్కువ ఉందని ఇంకో టెన్షన్ తెచ్చి ఇంకొంచెం పెంచుకునే రకం కాదు కదా, అట్లా కాదు కదా. సో మనము అంటే ఇన్ జనరల్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే జోకన్ కాదు కానీ ఇట్స్ ఎ లిటిల్ సర్కజం కాదు, జోకు కాదు, నిజం చెప్తున్నాను. వి స్టార్ట్ గివింగ్ రీజనింగ్ ఫర్ అవర్ సెల్స్. మన ఇండియన్ సినారియోలు ఏంటంటే లేదండి నాకు నిన్న ఏమండి షుగర్ ఎక్కువగా ఉందంటే లేదండి నిన్న పెళ్ళికి వెళ్ళాను కొంచెం తిన్నట్టున్నాను అందుకు. దట్స్ నాట్ ద ఐడియా. కష్టం అవుతుంది. బట్ వెన్ యూ లుక్ అట్ అవర్ స్క్రీన్, మనం స్క్రీనింగ్ అంటే మనం చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ వర్తించవు. అది బేసిక్గా మనకు ఉన్నట్టే లెక్క. ఒకటి కాకపోతే రెండోసారి చెక్ చేసుకోండి అంతే తప్ప రీజనింగ్ ఇచ్చుకొని దాన్ని బైపాస్ చేసేయడం అనేది చాలా తప్పు. అంటే భయపడతారు సరే, అంటే బీపీ ఉందంటే జీవితాంతం మెడిసిన్ వాడాలేమో, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే బెటర్ ఏమో, కొంతకాలం వెయిట్ చేద్దామేమో. నేను ఆ పాయింట్ చెప్పబోతున్నానమ్మా, అదొక్కటి తప్పమ్మా. మరి బేసిక్గా ఏంటంటే ఆ రీజనింగ్ ఇచ్చుకున్నప్పుడు నీకేమీ అవసరం లేదని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నీకేమి జబ్బు లేదని ఒక సూడో కాన్ఫిడెన్స్ అంటాం దాన్ని. అది యాక్చువల్ కాన్ఫిడెన్స్ కాదు, ఇట్స్ నాట్ ఏ యాక్చువల్ కాన్ఫిడెన్స్. ఆ విధంగా చెప్పించుకొని మనము వి కీప్ అవర్ సెల్స్ అవే ఫ్రమ్ ఇట్. నో, ఇది ఎక్కువ ఉంది ఈరోజు, డజంట్ మ్యాటర్, నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా, అది ఉంటే నాకు ఉన్నట్టే అని మనం అనుకుంటే ఆ ట్రీట్మెంట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, నీకు వచ్చే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. మొన్న మా మేనత్త తలనొప్పి తగ్గట్లేదు కంటిన్యూస్గా నెలలో నుంచి ఉంది అని పెడితే ఫస్ట్ బీపీ చూడండి అన్నట్టు. ఆవిడకి హై బీపీ ఉంది. సో హై బీపీ వల్ల కంటిన్యూస్ తలనొప్పి ఉంటుందా సార్? దట్స్ వన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. ఎందుకంటే వాడు మన బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి పెరైటల్ హెడేక్స్ అంటాము. దట్స్ వన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. హెవీనెస్ ఇన్ ద హెడ్ అనేది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం సిమ్టమ్స్ ఉండే అవకాశం? ఇంకే ఉంటుంది. బీపీకి అనేది అంతే, హెవీనెస్ ఆఫ్ ద హెడ్. ఒక్కోసారి చిట్లే కళ్ళు తిరిగి పడిపోవడం, ఒకసారి ముక్కులోంచి రక్తం రావడం జరుగుతుంది హైపర్ ప్రెషర్స్ వల్ల. సో యాక్సిలరేటెడ్ హైపర్టెన్షన్ అంటే మరీ యాక్సిలరేటెడ్ అయితే మరి వాళ్ళు అంత కంట్రోల్ లేకుండా ఉండేది అంటే మామూలుగా ఆల్రెడీ 160, 170, 180 ఉండి ఏదో కారణంగా 190, 200 దాకా వచ్చిందంటే ఆయాసం వచ్చేసి బ్రెత్లెస్ అయిపోయి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ అవే ఫ్రమ్ నార్మల్సీ, మన బాడీలో ఏదో ఒకటి నార్మల్ కాకుండా అబ్నార్మల్గా ఉంది అంటే దానికి రీజన్ ఉండవచ్చు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. మన బాడీలో జరుగుతున్న మార్పుల్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఏం చేస్తాం, ఆ మార్పులకు ఒక రీజనింగ్ ఇచ్చుకొని నాకు నిజంగా ఏమీ లేదులే దీనివల్ల ఇది అయింది అని అనుకుంటాం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సరే, ఇంకొకళ్ళు అడిగారు బీపీహెచ్ అంటే ఏమిటి అని అడిగారు. ప్రాస్టేట్. ఇప్పుడు ఎంతసేపు చెప్పాను కదా ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అనేది. ఆ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. నేను మామూలుగా ప్రతి ఒక్కడికి ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. ప్రాస్టేట్ గ్రంథి ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతుంది దాంట్లో, దానివల్ల కొంచెం పెరుగుతుంది. దాన్ని బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్ అంటారు, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా అంటాం. అది నాన్ క్యాన్సరస్. ఓకే. అది కాకుండా ఒక 70-80 ఏళ్ళు వచ్చే వయసులో కొంతమందికి క్యాన్సరస్ చేంజ్ జరుగుతుంది. అది కూడా ఎన్లార్జ్మెంటే కాస్ట్ చేస్తుంది, కానీ అది బీపీహెచ్ అన్నారు, దాన్ని క్యాన్సర్ ప్రాస్టేట్ అంటాం. ఓకే. సో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్లో 2 రకాలు. 99% వాళ్ళకి అది క్యాన్సర్ ప్రాస్టేటిక్ బినైన్ ఎన్లార్జ్మెంటే ఉంటుంది. 1% వాళ్ళలో అది క్యాన్సర్ కావచ్చు. ఆ క్యాన్సరా కాదా అని తెలుసుకునేదానికి మామూలుగా మనం ఒకటి పిఎస్ఏ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అదే ఉంది, స్క్రీనింగ్ ఎలా చేస్తారు, ఎలా గుర్తిస్తారు? అంటే ఇది ఒకటి, దీన్ని కొంచెం క్లిష్టమైన పరిస్థితి అమ్మా. దీన్ని ఒకటి చెప్తాను ఎందుకంటున్నానంటే ఉందా లేదా చేయడానికి పిఎస్ఏ అనేది చెక్ చేస్తారు. కానీ జరిగేది ఏమిటంటే దెర్ ఆర్ 2 నెగటివ్ పాయింట్స్ అబౌట్ ఇట్ ఆల్సో. ఏమిటి అంటే
పిఎస్ఏ అనేది రేపొద్దున పెరిగి ఉంటే ప్రతి ఒక్కడు నాకు క్యాన్సర్ ఉందని అనుకుంటాడు. అది ప్రాబ్లం. పిఎస్ఏ ఈజ్ ఆర్గన్ స్పెసిఫిక్, నాట్ డిసీజ్ స్పెసిఫిక్. రైట్. ఆర్గన్ స్పెసిఫిక్ అంటే ప్రాస్టేట్కి సంబంధించిన ఏ జబ్బులో కూడా పిఎస్ఏ పెరగచ్చు. అది ఇన్ఫెక్షన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, నీకు పిఎస్ఏ పెరిగే అవకాశం ఉంటుంది. అంతే తప్ప పెరిగిన వాడికంతా క్యాన్సర్ ఉంది అనుకోవడం తప్పు. అదే వైట్ సెల్స్ ఎక్కువ వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ అట్లా కాదు. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా వైట్ సెల్స్ పెరుగుతాయి. సో ఆ విధంగా పిఎస్ఏ అనేది ఒక వెరీ డైసీ సినారియో. మీరు పిఎస్ఏ చేయించుకోండి, క్యాన్సర్ ఉందా లేదా చూసుకున్నారు అంటే, వాళ్ళు చేసినప్పుడంతా అది పెరిగిందంటే నాకు క్యాన్సర్ ఉంది అనుకుంటా పోయారు అంటే చాలా 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 కష్టం. సో మాకు ఒక నియమం ఉందంటే, అంటే వీ హ్యావ్ ఎ రూల్. అంటే సపోజ్ ఇఫ్ సంబడీ హెస్ గాట్ సమ్ క్యాన్సర్స్ ఇన్సైడ్ ద ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నా కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఉన్నా కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ ఉన్నా కానీ, ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, అంటే దానికి ఒక లింక్ ఉంటుందన్నమాట. కొన్ని బ్రాకా జీన్స్ అని ఉంటాయి. ఆ జీన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉంటే వాళ్ళలో మగవారిలో 50 ఏళ్లకంతా మీరు ఒకసారి సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ చేయించుకోండి అంటాం. ఎందుకంటే వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆర్ బ్రదర్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళ తమ్ముడికి తప్పకుండా చెప్తాం 6 నెలలకు ఒకసారి పిఎస్ఏ చేయించుకోండి అని చెప్పేసి. ఎందుకంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంతే తప్ప రెగ్యులర్గా అందరికీ మీరు చేయించుకోవాలి, చర్చకేసుకోవాలని ఇది కొంచెం కష్టం అవుతుంది. దానివల్ల కొన్ని కష్టాలు కూడా వస్తాయి. నెంబర్ 2, 75 ఏళ్ల తర్వాత అన్లెస్ మాకు జబ్బు ఉంది అని మాకు అనిపిస్తేనే, లేకపోతే ఒక పేషెంట్కి నాకు మూత్రంలో కష్టం ఉంది, నాకు ఈ మధ్య ఈ కష్టాలు ఉంటున్నాయి అని చెప్పి వచ్చినప్పుడు ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ కావచ్చు అనుకున్నప్పుడు అంటేనే మేము పిఎస్ఏ చేయించడం బెటర్ అంటాం. 75 పైబడిన వాళ్ళలో రొటీన్గా పిఎస్ఏ వద్దని చెప్తాం. కానీ అన్ఫార్చునేట్లీ మనోళ్ళు ఇవన్నీ చూడకుండా 75 వచ్చిన వాళ్ళందరూ పిఎస్ఏ చేసుకుంటూ ఉంటారు. అది పెరిగిందని చెప్పి మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటారు. సో పిఎస్ఏ ఇస్ అ డైసీ సినారియో. అది రెగ్యులర్గా అందరూ చేసుకోవాలని నేను చెప్పను. దానికి చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. మీ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, మీకు యూరినరీకి సంబంధించిన కష్టాలు ఏమన్నా కానీ మీకు పిఎస్ఏ చేయడం సహజం. అంతే తప్ప ర్యాండమ్గా నాకు అన్ని బాగానే ఉన్నాయి కానీ నేను పిఎస్ఏ చేయించుకుంటా ఉండడం అనేది మంచిది కాకపోవచ్చు. అంటే ఇప్పుడు స్క్రీనింగ్ ఇవి కాకుండా ఇంకేమున్నాయి, మీరు ఎలా గుర్తిస్తారు ప్రోస్టేట్ క్యాన్సర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు మీరు అన్నారు చూస్తారా, దాన్నే స్క్రీనింగ్ అంటాం. అంటే స్క్రీనింగ్ అంటే ఏమిటి? చూసి దర్ ఆర్ 2 థింగ్స్. స్క్రీనింగ్ అంటే ఎవరికైతే ఎలాంటి, ఇప్పుడు రోడ్లో వెళ్ళే జనాలు ఉంటారు, 100 మంది ఉంటారు జనరల్ పాపులేషన్. ఎవరికైతే ఎలాంటి కష్టం లేదో వాళ్ళందరూ పట్టుకొని వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించడం, అది స్క్రీనింగ్. ఇప్పుడు జనరల్ చెకప్ చేస్తారు చూసారా, వాటిల్లో పిఎస్ఏ పెట్టడం అనేది స్క్రీనింగ్. అలా కాకుండా ఇప్పుడు పేషెంట్ నా దగ్గరకు వస్తాడు, ఆ టైంలో వాడికి ఏదో కష్టం ఉంటుంది, నాకు యూరిన్లో ట్రబుల్ ఉందనో, లేకపోతే మా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉందనో, ఇలాంటి వచ్చిన వాళ్ళలో రొటీన్గా మేము పిఎస్ఏ రాస్తాం. అది స్క్రీనింగ్ కింద రాదు. దట్ ఈస్ నాట్ స్క్రీనింగ్, దట్ ఈస్ ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్. అంటే మనం టెస్ట్ చేయిస్తున్నాం మనం ఒకటి అనుకొని, ఎందుకంటే ఇది ప్రాస్టేట్కి సంబంధించిన జబ్బు కావచ్చు కాబట్టి దాంట్లో క్యాన్సర్ ఉండొచ్చా లేదో అనేది మనకు తెలిసినా తెలియకపోయినా అది రూల్ అవుట్ చేసుకునేదానికి ఇది చేయించడం జరుగుతూ ఉంటుంది. అది వేరే. సో స్క్రీనింగ్ అనేది జనరల్ పాపులేషన్. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏదో మాస్టర్ చెకప్స్ చేస్తున్నారని 30 ఏళ్ళ వాడికి 40 ఏళ్ళ వాడికి కూడా పిఎస్ఏ చేసేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్యాకేజీలో వచ్చేస్తుంది. అదొక తలనొప్పి. అవసరం లేని. సో ఇట్ షుడ్ బి సెలెక్టివ్ స్క్రీనింగ్. సో స్క్రీనింగ్ అనేది జనరల్ పాపులేషన్ అనేది కాకుండా ఒక సెలెక్టివ్గా స్క్రీన్ చేయడం అనేది బెటర్ ఫర్ పిఎస్ఏ. ఎక్కువ టైం తీసుకున్నానేమో, బట్ ఈ 1-2 క్వశ్చన్సే ఉన్నాయి సార్. ప్లీజ్, నో ప్రాబ్లం, యు కెన్ గో అహెడ్. పిల్లల్లో యురేథ్రాకి సంబంధించి పిల్లల్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా సార్? చాలా ఎక్కువ. ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? అంటే అమ్మ, బేసిక్గా పీడియాట్రిక్ యూరాలజీ అనేది ఒక సబ్ స్పెషాలిటీ ఆఫ్ యూరాలజీ. అంటే పీడియాట్రిక్స్ అంటే చిన్న పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్లో, ఇన్ఫ్యాక్ట్ పీడియాట్రిక్లో రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కిడ్నీ నుంచి మూత్రం కిందకి తీసుకురావడంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. రెండో రకం ప్రాబ్లం బ్లాడర్ నుంచి మూత్రం బయట విసర్జనలో ప్రాబ్లం రావచ్చు. సో డెవలప్మెంట్ ప్రకారము ఈడేమున్నాయి, ఒకటి ప్రొడక్షన్ యూనిట్ ఉంది, ఒక ట్రాన్స్పోర్టింగ్ ట్యూబ్ ఉంది, దాని తర్వాత స్టోరేజ్ యూనిట్ ఉంది, డిస్పర్సల్ యూనిట్ ఉంది, అంతే కదా. కిడ్నీ నుంచి వచ్చే యూరేటరు, బ్లాడర్ నుంచి బయటకు వచ్చే నాళం, ఇట్లా 4 ఉంటాయి అన్నమాట. సో ఈ వీటిల్లో ఎక్కడైనా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మూత్రనాళం మూసుకపోవచ్చు, మూత్రనాళం డెవలప్మెంట్ సరిగా రాకపోవచ్చు, బ్లాడర్ డెవలప్మెంట్ సరిగా రాకపోవచ్చు, మూత్రనాళం ఏదైతే కిడ్నీ నుంచి నాళం వస్తుందో ఇవన్నీ సరిగా రాకపోవచ్చు. సో ఆల్ దిస్ ఈ జనరేటింగ్ సిస్టంలో, ఇప్పుడు మన ఇంట్లో చూస్తాం, ట్యాంక్ ఉంటుంది, దాంట్లో నుంచి ఒక పైప్ వస్తుంది, పైప్లో నుంచి మళ్ళీ ఇంకో దాంట్లోకి ఎక్కడో పడుతుంది, దాంట్లో నుంచి మళ్ళీ పైప్ వస్తుంది, మన ఇంట్లో పైప్ అన్ని అవుతాయి. సో ఎక్కడైనా ట్యాప్ అనేది సరిగా పనిచేయకపోవచ్చు, లేకపోతే ట్యాంక్ వాల్వే క్లోజ్ అయిపోయింది. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ పీడియాట్రిక్ యూరాలజీ కింద వస్తాయి.
సో అది యూరెథ్రల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, యూరిట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ ఆల్ దిస్ రిక్వైర్ రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ. దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది ఒక సబ్ స్పెషాలిటీ, దానికి సపరేట్ స్పెషాలిటీ ఉంది దాని గురించి. ఒక 6 monthsలో మీరు చిన్నపిల్లల్లో ఎంతమందిని చూస్తారు సార్ ఇలాంటి కేసెస్? చాలా మందికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కిడ్నీ నుంచి నాళం వస్తుంది, యూరిటర్ అంటాం, బ్లాడర్ వరకు వస్తుంది. ఆ నాళంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అది పుట్టకముందే తెలిసిపోతుంది. వాళ్ళకి స్కానింగ్ చేస్తారు. ఇప్పుడు అందరికీ కంజెనిటల్ డిఫెక్ట్స్ ఉన్నాయో లేదో చూడడానికి టీఫా స్కానింగ్ అనేది చేస్తారు. అది చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కిడ్నీలో ఏదైనా వాపుగా ముందే కనపడుతుంది. సో ద చైల్డ్ ఈజ్ సీన్ బిఫోర్ ఈజ్ బార్న్, బిఫోర్ హీ ఆర్ షీ ఈజ్ బార్న్. వాళ్ళు వస్తారు, మన ప్రెగ్నెన్సీలో తీసుకుని వస్తారు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏం చేయాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ 100 మందిలో మీకు ఒక 4-5 కేసులు ఉండే అవకాశం ఉందా సార్ అలాగా? అంత ఎక్కువ ఉండవమ్మా, బట్ అంటే అది కూడా అది చాలా ఎక్కువ, 1 in thousands లో ఉంటుందమ్మా. అంత ఇన్ని డెలివరీలో అందరికీ అన్ని ఉండే అవకాశం ఉండదు, సరేనా? సో దిస్ ఈజ్ వన్. రెండోది ఏంటి, పుట్టంగానే కనపడేది ఏంటి, మూత్ర విసర్జన నాళం సరిగా ఉందా లేదా, టెస్టిస్ డెవలప్ అయినాయా లేదా, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి పుట్టిన తర్వాత కనపడతాయి అన్నమాట. సో వీటికి టైం ప్రకారం ఆపరేట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ కిడ్నీ నుంచి వచ్చే నాళంలో ప్రాబ్లం ఉంది అంటే, ఒక సైడే ఉందంటే 6 నెలలకు సంవత్సరానికో చేస్తాం. 2 పక్కల ఉందంటే ఇమీడియట్గా 1 నెలలోనే చేయడం జరుగుతుంది. అదే మూత్ర విసర్జనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒక వయసు 1.5 years వచ్చిన తర్వాత దానికి ఆపరేషన్ చేసి సరి చేయడం అనేది జరుగుతుంది. కొంతమందిలో కొన్ని పోస్ట్యూరల్ వాల్వ్స్ అనే ఒక డిసీజ్ ఉంది, అంటే మూత్రనాళంలో వాల్వ్ లాగా ఉండి మూత్రం రాదనమాట, దానివల్ల కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకి పుట్టంగానే ఇమీడియట్గా చేసేయడం అనేది జరుగుతుంది. సో దాట్స్ ఎ బిగ్ స్పెషాలిటీ, అది చాలా కామన్ కూడా. రైట్. బీపీలో ఇందాక మీరు అన్నారు 120/80 ఇట్స్ జనరల్గా నార్మల్ బీపీ అని చెప్పాను. ఆ 120 ఏమిటి, 80 ఏమిటి? అది ఇది టైట్ చేస్తారు, తర్వాత వదులుతారు, మళ్ళీ టైట్ చేస్తారు, మళ్ళీ లూజ్ చేస్తారు. ఈ 120 ఏమిటి, 80 ఏమిటి? సిస్టాలిక్ అండ్ డయాస్టలిక్ ప్రెషర్ అమ్మ. అంటే సిస్టలీ అంటే హార్ట్లో 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటేమో సిస్టలీ అంటే కంట్రాక్ట్ అవుతుంది, ఇంకోటి డయాస్టలీ, అంతే కదా, అంటే రిలాక్స్ అవుతుంది. సో సిస్టలీ అనేది జరిగినప్పుడు ఏమవుతుంది, ఒక్కసారిగా బ్లడ్ పుష్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ప్రెషర్ హ్యాపెనింగ్ అట్ దట్ టైం. డయాస్టలీ అంటే రిలాక్స్ అవుతుంది, అప్పుడు రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో అంత ఎక్కువగా రాదు, దాంట్లో ప్రెషర్ ఎంత, ఇది మీన్ ప్రెషర్ అంటాం మనం. సో సిస్టలీ అండ్ డయాస్టలీ ఈ మీన్ ప్రెషర్ ఈజ్ అ థింగ్ విచ్ ఈస్ రిలవెంట్ ఫర్ టిష్యూ పర్ఫ్యూషన్. అంటే ఈ మీన్ ప్రెషర్ అనేది ఎంతో మన బ్లడ్ టు ద అదర్ ఆర్గాన్స్ అనేది సర్క్యులేషన్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. రైట్. అయితే ఇప్పుడు సపోజ్ ఈ 120 కాస్త పెరిగినా, ఈ 80 కాస్త పెరిగినా, నేను ఈ మధ్య మా ఫ్రెండ్స్ దగ్గర విన్నది ఏంటంటే ఒక 10-20 పాయింట్లు ఎక్కువ ఉందిటే కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటే కొంతకాలం టాబ్లెట్ లేకుండా బతకచ్చు అంటున్నారు. అది కూడా నిజమే, నేను కాదంటాను లేదు. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే అండి, ఇఫ్ యూ హ్యావ్ అంటే ఇఫ్ యూ హ్యావ్ రిలాక్స్ ఫెయిర్లీ డీసెంట్ లైఫ్ స్టైల్ విత్ moderate salt intake, not a very heavy salt intake, not a smoker, not in a tense job like what in case అటువంటి లేని పక్షంలో అకేషనల్ 10 millimeters పెరిగింది అంటే అంత మాత్రాన మోస్ట్ ఆఫ్ ద టైం మెడికేషన్ స్టార్ట్ చేయరు. మా ఆడవాళ్ళకి ఏముంటుందండి, ఒకటేమో హస్బెండ్ సరిగా ఉండడేమో, పిల్లలు మాట వినరేమో, మీలాంటి గుడ్ బాయ్ దొరికితే మాకేం ప్రాబ్లం ఉంటుంది. నిజమేనంటారా? అది పెళ్ళం కూడా ఎరగొచ్చు, హస్బెండ్ ఎరగకూడదని రూలేంటి, పెళ్ళం కూడా ఎరగొచ్చు కదా. సో అలాంటి వాళ్ళు దొరికినప్పుడు మీలాంటి వాళ్ళకి ఎవరికైనా ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇస్ దెర్ ఇస్ అ స్లైట్ ప్రెషర్ ఇంక్రీజ్ అనమాట. సో అంటే అవి ఇప్పుడు అంటాం, ఇప్పుడు ఎవరికైనా వచ్చేసి ఒక్కసారి రీడింగ్ అవ్వగానే, ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, నా ఓపీలో నన్ను చూడక ముందు నన్ను బీపీ చూస్తారు, బీపీ చెక్ చేస్తాం, అరే 140/80 ఉందండి అనేసి అంటాం. వాళ్ళకి ఏమంటాం, సరే మీ ప్రాబ్లంకి నేను ఇన్వెస్టిగేషన్స్ రాస్తున్నా, ఈ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి, అది తీసుకొని నా దగ్గర మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ బీపీ చెక్ చేసుకుని నా దగ్గర రండి అంటాం. సో బై దట్ టైం దే వుడ్ కామ్ డౌన్, ప్రాబ్లీ కరెక్ట్ ప్రెషర్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. సో యూజువల్ ఏంటంటే ఒక సీరియల్ రీడింగ్ చేస్తాం. బేసిక్గా పొద్దున సాయంత్రం 2 సార్లు ఒక 4-5 రోజులు చూడండి, ఆ ప్రెషర్స్ ఎలా ఉన్నాయో చూడండి, దాన్ని బట్టి మీకు అవసరమా లేదా డిసైడ్ చేస్తాం. ఒక్కసారి చూసేసి ఒకసారి బీపీ ఎక్కువ ఉందని, ఇప్పుడు సంబడి కమ్స్ విత్, ఇప్పుడు రాగానే 180/100 ఉంది, 20 నిమిషాల తర్వాత చెక్ చేసినా 180/100 ఉంది అని చెప్పి అనుకున్నప్పుడే అన్కంట్రోల్డ్ అనుకుంటాను తప్ప, ఏదో స్లైట్ వేరియేషన్ ఉన్నప్పుడు మనం అంతగా దాన్ని పట్టించుకోకూడదు. దాన్ని పట్టించుకోవడం అంటే కొంచెం కొన్ని రోజులు ఒక ఫ్యూ టైమ్స్ చూసిన తర్వాతనే మెడికేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైట్. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అలాగే మీకు ఇంకెవరైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా మీకు క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.